హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లో భాగంగా మనం ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూడడం జరుగుతుంది. సో 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అందించినటువంటి ఏకైక ఛానల్ మనదనే చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా మనం ఈరోజు నగర కర్నూలు ఒకసారి విషయం చూస్తే తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి తెలుగు మీడియంలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూడడం జరుగుతుంది ఇప్పుడు. సో ప్రాథమిక సమాచారం ఒకసారి చూసే ముందు ఎవరైతే నగర కర్నూలు వాళ్ళు మరియు ఇతర డిస్టిక్ వాళ్ళు ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ముఖ్యంగా నగర కర్నూలు వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వెళ్ళండి. సో మీరు ఇచ్చే లైక్ ఏదైతే ఉందో అది కొంచెం మాకు మోటివేషన్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారంలో ఈరోజు ఇక్కడ టోటల్ ఎస్జిటి తెలుగు మీడియంకి అప్లై చేసిన వారి క్యాండిడేట్ సంఖ్య ఎంతంటే 3225 మంది క్యాండిడేట్స్ అప్లై చేశారు. సో ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసి 125 పోస్టులు ఉన్నాయి. క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు, పోస్టులు తక్కువ ఉన్నాయి, వాస్తవమే. ఇక్కడ 1:25 అంటే ఒక పోస్ట్కి 25 మంది పోటీ పడడం జరుగుతుంది. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. సో కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండవచ్చు. ఒక్కసారి మనం ఆ కట్ ఆఫ్లోకి వెళ్తే చూసినట్లయితే వివరాలు. సో ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే మనకు 36 పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి 70 నుంచి 72 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నేను ఈరోజు ఒక మార్నింగ్ పెట్టడం జరిగింది ఒక వీడియో. సో డిస్టిక్కి ఖచ్చితంగా 2 లేదా 3 80+ అబోవ్ ఉన్నారు. వాళ్ళ టాప్ స్కోర్ అయితే నేను పెట్టాను ఈరోజు ఒక సర్వేలో తేలినటువంటి విషయం. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి చూసి మీ యొక్క కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఓపెన్ కేటగిరీ చూసుకుంటే మనకు 70 నుంచి 72 కట్టే ఛాన్స్ ఉంది నాగర్ కర్నూలులో. ఎస్సీ కేటగిరీలో చూసుకుంటే 19 పోస్టులు ఉన్నాయి కేటగిరీలో. 65+ అయితే ఛాన్స్ అయితే ఉంది, కట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 65+ ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండొచ్చు. ఎస్టీలో వచ్చేసి 63 12 పోస్టులు ఉన్నాయి. 63 మార్కులు వస్తే మనకు సేఫ్గా ఉండొచ్చు. బీసీఏ కేటగిరీలో 9 పోస్టులు ఉన్నాయి. 65 ఎబో వస్తే మనము సేఫ్గా ఉండొచ్చు. నెక్స్ట్ బీసీబీలో 12 పోస్టులు ఉన్నాయి. ఇవి మనకు 68 నుంచి 70 మధ్యలో వస్తే మనం సేఫ్గా ఉండవచ్చు. నెక్స్ట్ బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయి. వీళ్ళకి 65 మార్కులు వస్తే సేఫ్. అండ్ నెక్స్ట్ బీసీడీలో 7 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 69 నుంచి 70 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 78+ కూడా వెళ్ళవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బీసీఈలో 3 పోస్టులు ఉన్నాయి. వీళ్ళు 60 నుంచి 65 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 12 పోస్టులు ఉన్నాయి. 60 పోస్టులకు 60 మార్కులు వస్తే మనకు ఛాన్స్ అయితే ఉంది, 60 నుంచి 65. నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. వీళ్ళు 55 నుంచి 60 మధ్యలో మార్కులు ఉంటే మనకు కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 55 నుంచి 60 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పీహెచ్ క్యాండిడేట్స్కి 8 పోస్టులు ఉన్నాయి. వీళ్ళు 50 కంటే ఏబో వస్తే ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్స్పెక్టెడ్ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.